అద్భుతంగా సుపరిపాలన అందించాం. కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలతో, ఉప ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్తో ఇవాళ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేసుకుని ముందుకు వస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దాదాపు 80% నుంచి 90% నిలబెట్టుకోవడమే కాకుండా ఇవాళ అటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఇన్వెస్ట్మెంట్ కూడా రాష్ట్రంలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కోసం సుపరిపాలనలో తొలి అడుగు కింద ఈ కార్యక్రమాన్ని తీసుకుని రేపు 2వ తారీఖు నుంచి అన్ని గ్రామాలకి, అన్ని ఇళ్ళకి, ప్రతి ఇంటిని టచ్ చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరూ ప్రతి ఇంటిని టచ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున 161 మంది ఎమ్మెల్యేలు ఇస్తే, 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే చేతకాక పరిపాలన చేసుకోవడం చేతకాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసినటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు కూడా నష్టపోయారు. ఇవాళ అన్నీ కూడా అందిస్తూ ఉంటే ఒక రాజకీయ దురుద్దేశంతో వాళ్ళ అవినీతి కార్యక్రమాలు బయటపడతా ఉంటే వాటిని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ రకరకాల ఎత్తుగడలు చేస్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్ని ముందుకెళ్ళినా కూడా వాళ్ళ వల్ల కాదు. ప్రజలు మా మీద పూర్తి విశ్వాసం, నమ్మకం. మరి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకాని అసమర్థ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి మరి కూటమి ప్రభుత్వం ఏదైతే మరి వేళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించారో ప్రజల యొక్క ఆశీర్వాదాల మేరకు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోదీ గారి యొక్క ఆశీస్సుతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడానికి ఉదాహరణలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నటువంటి పరిస్థితి మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. అటువంటిది ఒకేసారి చెప్పిన మాట ప్రకారం 4000 రూపాయలు ఒకేసారి చేయటమే కాకుండా అంతకుముందు ఉన్నటువంటి 3 నెలల పెన్షన్ 7 నెలలకు 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, సంకీర్ణ ప్రభుత్వమే. ఇదే కాకుండా 1600 కోట్ల రూపాయల మరి రైతుల బకాయిలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా బకాయిలు చెల్లించడమే కాకుండా ఈరోజు రైతు ప్రభుత్వం అనుకునేటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా కూడా జరిగినటువంటి ధాన్యం కొనుగోలులో 24 గంటల్లో డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైందంటే అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పడానికి మేమంతా కూడా గర్వపడతాం. అలాగే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లు ఎంత అతి దారుణంగా ఉండేవో ప్రజలందరికీ కూడా తెలిసినవే. అటువంటి రోడ్లు వేళంతా కూడా మరి గత ఈ సంవత్సరం చూసుకుంటే సుమారు 5000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లతో పాటు నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, ఆర్ఎన్బి కానీ, పంచాయతీ రోడ్లు కానీ అనేక రకాలైన రోడ్లన్నీ కూడా ఇబ్బంది పడుతున్న రోడ్లన్నింటిలో కూడా సుమారు మరి 1200 కోట్ల రూపాయలతో గ్రామీణ రోడ్లు కానీ, 2500 కిలోమీటర్ల సీసీ రోడ్లు కానీ వేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పడానికి మేము గర్వపడతా ఉంటాం. అదేవిధంగా ఏదైతే మరి నన్ను కాక మొన్న తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పామో అది కూడా మేము సమయం దాటుకోకుండా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థుడైన నాయకుడు ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం. ఎందుకంటే తల్లికి వందనం అందరికీ ఇవ్వటమే. అలాగే మరి ఈ నెలలోనే ఖచ్చితంగా మరి రేపు ఎల్లుండిలోనో ఫస్ట్ వీక్లోనో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2000 రూపాయలు వేస్తుందో దానికి తోడు 5000 రూపాయలు వేసి రైతు భరోసా ఏదైతే మేము చెప్పామో అన్నదాత సుఖీభావ దానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండటమే కాకుండా మరి ఆగస్టు 15 నుంచి ఎవరైతే మహిళా సోదరిమణులందరూ కూడా ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కానీ అనేక రకాలైన కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి సందర్భంలో మేము చేసిన మా ప్రభుత్వం చేసినటువంటి పనులన్నిటి కూడా ప్రజలకు చెప్పడంలో మరి మాకందరికీ కూడా దిశ నిర్దేశించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ యొక్క సుపరిపాలనలో తెలుగుడు అనే కార్యక్రమం. ఖచ్చితంగా మేమంతా కూడా ప్రజల్లోకి వెళ్ళటమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియజెప్పే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా 100% కూడా ఉన్న వాస్తవాలను మన కనుక ప్రజలకు ఖచ్చితంగా చెప్పగలిగితే గత 5 సంవత్సరాల పరిపాలన ఏంటి ఒకే ఒక్క విషయం నేను చెప్తా ఉన్నా మీ ద్వారా ప్రజలందరికీ కూడా. గతంలో మొదటిసారికి జీతాలు ఇవ్వగలిగాడా, గతంలో మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వగలిగాడా, గతంలో ధాన్యం మరి రైతులంతా కూడా ఎక్కువ మంది రైతులు ఉంటారు పల్లెటూరులో, ఆ రైతులందరికీ కూడా ధాన్యం కొనగానే డబ్బులు 6 నెలలకు కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా ఆక్వా రైతులందరికీ కూడా ఎంత ఇబ్బందులు పడేవారు. ఈ వేళంతా కూడా ఒక మార్కెట్ సస్టైనబిలిటీ వేళంతా కూడా అన్నీ కూడా ప్రతిదీ ఏ ఒక్క పంట కూడా ఒక పొగాకు అవ్వచ్చు, ఒక మొక్కజొన్న అవ్వచ్చు, ఒక పామాయిల్ అవ్వచ్చు, లేకపోతే ఒక వరి అవ్వచ్చు, మార్కెట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ రిసీవ్ చేసుకుంటమే కాకుండా ఆల్రెడీ మాకు సిగ్నల్స్ ఉన్నాయి ప్రజల దగ్గర నుంచి. ఎస్ ఇది మంచి ప్రభుత్వం సిగ్నల్స్ మాకున్న సందర్భంలో మా యొక్క ఈ యొక్క యాత్ర 100% కూడా సక్సెస్ అవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తాను.
ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన చెప్పేటువంటి అబద్ధాలన్నీ కూడా ఆయన ఎంత మరి అబద్ధాలు సృష్టించడం ఎంత అంటే వాళ్ళ బాబాయ్ హత్యలోనే వాళ్ళ బాబాయ్ హత్యను మరి అడ్డంగా ఆయన నరికేసి అదంతా కూడా ఆత్మహత్య లేదు ఇంకొకళ్ళని చెప్పి మళ్ళా తరువాత పెట్టి మళ్ళా నేను అమాయకుడిని నారాసుర చరిత్ర రాసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మేము ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఆయన పబ్లిసిటీ ఇచ్చినట్టు ఖచ్చితంగా ప్రతిపక్షంతో మాకు సంబంధాలే. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిన పనులన్నీ చెప్పుకోవడమే కాకుండా రాగల 4 సంవత్సరాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయగలుగుతూ ఉందనేది ప్రజలందరికీ కూడా చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదాలు మాకే ఉంటాయన్న వాస్తవాన్ని మీరు కూడా గుర్తించాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అదే చెప్తున్నా కదా, ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీరే ఆయనకి ఎక్కువ పబ్లిసిటీ ఇప్పిస్తా ఉన్నారు. రప్పాలు ఇవన్నీ కూడా మనకి సినిమాల్లో బాగుంటాయి, మన నిజ జీవితంలో బాగుంటాయా? నాకన్నా ఎక్కువ మీకే తెలుసు కదా. ఇవన్నీ కూడా ఒక పనికి మాలినట్టు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా ఆయన మనస్తత్వం ఏదో సైకో మనస్తత్వం అంటాం, మనందరం కూడా ఆ సైకోలుగా తయారు చేసేటువంటి కార్యక్రమం తప్ప రెండోది ఏం కాదు. ఆయన మాటలు కానీ ఆయన పనులు కానీ ప్రజలు ఎవరు కూడా విశ్వసించే స్థితిలో ఈరోజు రాష్ట్రంలో లేరు. అద్భుతమైన సుపరిపాలన అందించాం, తొలి అడుగు పూర్తి చేసుకున్నాం. మరి ఎన్నికలప్పుడు ఓట్లు అడుగుతారు, మళ్ళీ ఎన్నికలకే వస్తారు నాయకులు అని ప్రజలకు కొంతమంది ఉన్న ఆలోచనని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒకటే అడిగేస్తుంది. ఏమిటంటే రాబోయే రోజుల్లో రేపు 2వ తారీఖు జూలై నుంచే మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాం. ఓట్లు అడగటానికి కాదు, 12 నెలల్లో పడ్డ కష్టం, ప్రజల కోసం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళకి వివరణ చేయటం, ఇంకా దగ్గరగా వెళ్ళి వారి కష్టాలని క్షేత్రస్థాయిలో తెలుసుకొని అవి అక్కడే పరిష్కరించడానికి ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వెళ్లాల్సిందే. 30 రోజుల పాటు నిర్విరామంగా కార్యక్రమం చేయబోతున్నాం. సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం అద్భుతంగా మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు దశ దిశ నిర్ణయించే కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు సంతోషంగా ఉంది. ప్రజల యొక్క తీర్పు గత 5 సంవత్సరాలు దుర్మార్గ పాలనలో ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, నియంత పాలనలో ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్యం, అదేవిధంగా శాంతి భద్రతలు, స్వేచ్ఛ లేకుండా ఎంత నియంత పాలన చేశారో వాటన్నిటికీ బుద్ధి చెబుతూ మార్పు కావాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని కూటమి పట్టం కట్టబెట్టారు. దానికి తగ్గట్టుగానే 12 నెలల్లోనే అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల వద్దకే మళ్ళీ వెళ్ళి ఏవైతే సాధించామో, ఏవైతే చేశామో, ఏవైతే చేయబోతున్నామో వాటన్నిటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి ప్రజలతో మమేకమై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నామని తెలియజేస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అని వైసీపీ ప్రకటిస్తుంది. మీ యొక్క మేనిఫెస్టోని చెత్తపుట్లు వేసి పబ్లిక్ చేస్తున్నారు. వైసీపీ దీన్ని ఏ విధంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఉన్న విపక్ష నేతకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 151కి 11కు మారిపోవటం ఏంటి? ఈరోజు అమరావతి నిర్మాణం జరిగినా, పోలవరం పూర్తయినా, పెట్టుబడులు వచ్చినా, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, హామీలు నెరవేర్చినా చూసి తట్టుకోలేని వ్యక్తి గత పాలకులు. దుర్మార్గం. ఈరోజు ఏ రకంగా సొంత కార్యకర్తలను తొక్కుకుంటూ పోతున్నారు, రాష్ట్రంలో అరాచకం చేయడానికి పేటరేగిపోతున్నారు. పోలీస్ వ్యవస్థని ఈరోజు శాంతి భద్రతలు, అదేవిధంగా ప్రజాస్వామ్యం జాగ్రత్తగా విలువలు ఉండే విధంగా చంద్రబాబు గారు పాలిస్తున్నారు తప్ప ఇంకా వాళ్ళ ఆటలు సాగుతున్నాయి అంతే తప్ప ప్రజల యొక్క అభిష్టం మేరకు ముందుకెళ్తున్నాం. ప్రజలే వారికి రాబోయే రోజుల్లో మళ్ళీ బుద్ధి చెప్తారు. ఆ సినిమా బాగా 10 సార్లు చూసినట్టున్నాడు, అందుకని ఆ డైలాగ్ వాడుతున్నాడు. ఈరోజు చదువుకున్న వాళ్ళు, మహిళలు, పిల్లలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇదేమైనా సినిమానా, నిజ జీవితం? ప్రజలు కోరుకునేది ఏంటి? ఒక ఎంటర్టైన్మెంట్లో ఒక సినిమా డైలాగ్ తీసుకొని మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆ డైలాగ్ వాడంటే పుష్ప సినిమా 10 సార్లు చూస్తుంటాడు, అందుకే నిద్రలో కూడా ఆ మాటలు మాట్లాడుతున్నాడు.